లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇప్పుడు ఈ ఇష్యూస్ మీద మీరు ఫస్ట్ తీసుకున్న అంశం ఏంటంటే హైయెస్ట్ బిడ్ లోయెస్ట్ బిడ్. నేను ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక సింపుల్ మెథడ్లో ఒకటి చెప్తాను. ఇప్పుడు మనందరికీ తెలిసిందంటే షేర్ మార్కెట్, సెబీ. నేను ఒక ట్రేడింగ్ కంపెనీ పెట్టాలనుకుంటున్నా. ట్రేడింగ్ కంపెనీ పెట్టాలంటే నేను సెబీ నుంచి ఫస్ట్ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకున్నా కూడా సెబీ కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి లేకపోతే దానికి సంబంధించిన ఛార్జెస్ అనేది ఒక డెఫినేషన్, ఒక డిఫైన్డ్ రేట్ అనేది ఇచ్చి ఉంటుంది బేసికల్గా. తర్వాత సర్వీస్ ఛార్జెస్ వేరే వేరేగా ఉంటుంది. ఇప్పుడు నాకంటే ముందు ఉన్న సీఈఓ, సపోజ్ ఒక కంపెనీ నడిపే సీఈఓ మీరు అన్నట్టే 10 రూపీస్ ఛార్జెస్ పెట్టాడు అనుకోండి. సపోజ్ 10 రూపీస్ ఛార్జెస్ అంటే రిసర్చ్ ఏదో కొనడం చేయడమో 10 రూపీస్ పెట్టాడు. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత పబ్లిక్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని చెప్పేసి అది ఎక్సెస్ ఉంది మనకు, సో కాబట్టి నేను 5 రూపీస్కే చేస్తానని చెప్పేసి అన్నాడు. అప్పుడు హైయెస్ట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు స్కామ్ చేసినట్ట, లోయెస్ట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు స్కామ్ చేసినట్ట. ఎందుకు నేను వేరియేషన్ చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాక మీరు స్క్రీన్లో చూపించినట్టు విధంగా వీలైతే ఒకసారి స్క్రీన్లో వేస్తే కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో నియర్ బై 4 to 6 రూపీస్ మధ్యలో పర్చేసెస్ అనేది జరిగింది. సేమ్ ఈ సెకీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ప్రజెంట్ గవర్నమెంట్లో ఏది 2019 నుంచి 24కి లోయెస్ట్ రేట్లో కొనింది, అంటే 2 రూపీస్ చేంజ్తో కొనింది. అప్పుడు స్కామ్ ఎక్కడ జరగాలి? ఎక్కువ డబ్బులు దగ్గరనా తక్కువ డబ్బుల దగ్గరనా? అది ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఒకటి, పబ్లిక్ అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే 10 రూపీస్ పెట్టి ఆర్టీఐ ఒక అప్లికేషన్ సెకీకి పంపించండి. క్వశ్చన్ ఏమని రాస్తారంటే why the highest rate was purchased by the state government from the 2014 to 2019 and 2019 to 2024 the lowest rate. ఎందుకు వేరియేషన్ అని చెప్పి అడగండి, అది చెప్పేస్తుంది. అప్పుడు ఏ కారణాలు అని చెప్పేసి సింపుల్ గా ఓకే వాట్ ఎవర్ అది ఏం చెప్తారో చూద్దాం. అప్పుడు దాన్ని బట్టి మనం డెసిషన్ తీసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ ఏవైతే వే ఆఫ్ చేసిందో మనకు ఒక సెంట్రల్ యాక్ట్ ఉంది, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంటుంది, సిఈఆర్సి. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని చెప్పేసి అంటే ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అని. అప్పుడు సిఈఆర్సి వాళ్ళు ఫోర్కాస్ట్ చేసుకునే వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ని తీసేస్తే ఇంకా లో రేట్లో వస్తుందని చెప్పేసి అని దాన్ని వే ఆఫ్ చేసింది. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం చేశారు వాళ్ళు కూడా వే ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు కానీ నేను కానీ లేకపోతే మన కేస్ గారు కానీ లేకపోతే మన రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా ఒకవేళ కొనాలంటే ఈ సెకీలో ఒక రేట్ డిఫైన్ చేసి ఉంటారు. ఆ రేటుకి సంబంధించింది నేను పోయి కొనగలుగుతాను, రైట్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను కొంటున్నా అని చెప్పేసి అని నేను లంచం ఇచ్చానంటే ఇప్పుడు సెకీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి లంచం వెళ్ళిందా అంటే ఈ లంచం మోడీ గారు తీసుకున్నారా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది? ఎందుకు సెకీ ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర నేను పర్చేసర్ సార్, నేను ఏమంటున్నా, నేను పర్చేసర్ని. నేను పర్చేసర్ అయినప్పుడు నేను డబ్బులు పెట్టి నేను కొంటున్నప్పుడు నేను ఒకరికి లంచం నేను ఎందుకు ఇస్తాను? అంటే ఈ కంపెనీ ఏదైతే అదానికి సంబంధించిందో లేకపోతే ఇంకోటి కంపెనీ సెకీలో అది అయింది, సెకీ త్రూ నేను కొంటున్నా. అది అదాని పవరా లేకపోతే ఇంకోటి పవర్ నాకు అవసరం, నాకు కావాల్సింది ఏంటి? నేను సెకీని రిక్వెస్ట్ చేశా, సెకీ నాకు ఆఫర్ చేసింది ఏమని చెప్పేసి అని కన్సర్న్ స్టేట్ వాళ్ళకి నేను సో రేట్లో మీకు పంపిస్తాను అని చెప్పేసి 2.49లో మేము ఇస్తాము, ఆల్ ఇంక్లూజివ్. అది కూడా ఆల్ ఇంక్లూజివ్లో ఇస్తామని చెప్పేసి అని మనకు 2021లో ఒక వాళ్ళు ఆఫర్ పంపించారు. నాకు ఆఫర్ పంపిస్తే నేను ఆఫర్ని యాక్సెప్ట్ చేశా. నాకు ఎందుకు ఆఫర్ చేశా? ప్రీవియస్లో నాకు 6 రూపీస్ చేంజ్ మధ్యలో నడుస్తున్న రేట్ ఏదైతే ఉందో 4 పాయింట్ చేంజ్ 6.94 రేట్ అయితే నడుస్తుందో దానికంటే నాకు తక్కువ వస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్గా నేను ప్రెసెంట్ సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్న సీఎం అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేట్ తక్కువ కాబట్టి ఆయన తీసుకున్నారు 25 ఫోర్కాస్ట్. ఇదే 2014 నుంచి 19లో కూడా ఇదే హైయెస్ట్ రేట్తో చేస్తే ఏదైతే క్యాన్సిలేషన్ చేశారని చెప్పేసి అని గగ్గోలమని కంపెనీలన్నీ కోర్టుకు వెళ్ళాయి. అలా ఇలా క్యాన్సిల్ చేస్తారు? ఆల్రెడీ గత గవర్నమెంట్లో తీసుకున్న డెసిషన్, దాన్ని మీరు క్యాన్సిల్ చేయడానికి ఉండదు, కుదరదు అని చెప్పేసి. ఎందుకు వెళ్ళాయి అంటే అక్కడ ఆల్మోస్ట్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్పెన్సెస్ అంటాం, అంటే మనం డైరెక్ట్ గా లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో అది పోయాయి. 25 ఏళ్ళు నడుస్తూనే కదా వాళ్ళ ప్రాఫిట్ వచ్చింది. మరి ఆ ప్రాఫిట్ పోయిందన్న పరిస్థితి ఏంది? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్పెన్సెస్ లేవు. ఇక్కడ 2 పాయింట్ చేంజ్ లో ఎందుకు 6 పాయింట్ చేంజ్ నుంచి 2 పాయింట్ చేంజ్ లోకి వచ్చినప్పుడు మీకు 4 రూపీస్ మిగిలిపోయింది. అంటే ఈ డబ్బులన్నీ ఈ రోజు మిగిలాయి కదా, 1,00,000 కోట్లు 25,000 ఎగ్జాక్ట్లీ. మరి ఈ డబ్బులు గత గవర్నమెంట్ లో చేసిన డబ్బులు ఎవరికి వెళ్ళాయి? నేను అది ఎక్కడికి వెళ్ళాయి? సో ఇప్పుడు మనము అందరము ప్రజలు కూడా ఎవరికి పోతాయి? దోచుకో పంచుకో తినుకో ఏదో ఉంది కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాను, డిపిటి బ్యాచ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు అది వాళ్ళ కదా వెళ్ళాయి. నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తే ఒకటే 10 రూపీస్ ఆర్టీ అప్లికేషన్ సెకీకి పెట్టండి. సెకీకి పెడితే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అప్పుడు ఎవరు స్కామ్ చేశారు ఎవరు స్కామ్ చేయట్లేదు ఈ స్కామ్ అని అంటున్నారు, నిజం అబద్ధమని వాళ్ళని అడిగితే అయిపోలే.
సెకీనే చెప్పేసింది కదా. రైట్, మంచి సెకీనే ప్రజలకు అర్థమయ్యే ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. మీరు ఇంగ్లీష్ లో 2-3 లైన్లు రాస్తే కూడా చాలు. అంతమంది 10 రూపాయలు పెట్టి మీరే చేసి ప్రజలకు చెప్పండి. కరెక్టే. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కూడా మళ్ళీ మనం పెట్టామనుకోండి మీకు ఇంకోటి తెలీదు, మాఫింగ్ చేశారు లేకపోతే వీళ్ళు ఏదో చేశారు అంటారు. మనకి ఎందుకు వచ్చిన వాళ్ళ? మీకు తెలియదు సార్, అలా ఉన్నారు ఇక్కడ. నేను అందుకే మనం ఎందుకు వాళ్ళే డైరెక్ట్ గా 10 రూపాయలు పెట్టే పంపిస్తే వాళ్ళకి తసల్లి ఉంటది కదా. సో ఇంకోటి మీరు అన్నారు అమెరికా నుంచి పోలీసులు వచ్చారు సార్. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ఫారెన్ కంట్రీ ఇంకో కంట్రీలోకి రావాలంటే ట్రెటీస్ అగ్రిమెంట్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ ట్రెటీస్ ని ప్రకారమే వాళ్ళు రావాలి. దాంట్లో కూడా ఇంటర్పోల్ త్రూ వస్తారు. ప్రతి కంట్రీకి ఒక ట్రెటీస్ ఉంటాయి, కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ అగ్రిమెంట్స్ లో ప్రకారంగానే క్రైమ్ జరిగినా కూడా లేకపోతే ఇంకో వ్యక్తిని తీసుకురావాలి అంటే ఆ ట్రెటీస్ లో ఉన్న కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత అమెరికాకి మనకి ఎలాంటి ట్రెటీ కండిషన్స్ ఉన్నాయి అనేది చిన్న సబ్మిషన్. దీని బైలాటరల్ అగ్రిమెంట్స్ అంటారు. ఈ బైలాటరల్ అగ్రిమెంట్ లో దొంగలను ఎక్స్చేంజ్ చేసుకునే ప్రోగ్రామ్ ఉంటుంది. అందుకే చూడండి వీళ్ళు పారిపోయిన డైమండ్ పేరేంటి కింగ్ ఫిషర్ మాలియా వీళ్ళందరూ ఇంగ్లాండ్ వెళ్ళి దాముకుంటారు. ఎందుకంటే మనకి దౌత్య ఒప్పందాలు మన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయిన దేశం కాబట్టి. సో ఈ దౌత్య ఒప్పందంలో మన ఇండియన్ పోలీస్ ఈస్ కాంపిటెంట్ ఎనఫ్ టు అరెస్ట్ సర్టన్ పీపుల్ అండ్ హ్యాండ్ ఓవర్ దెమ్. మీకు అర్థమవుతుందా? ఈ త్రిశంకు సరుకు అంబిగ్యూటీ కూడా లేదు. సో అయితే పోలీసు వాళ్ళు ఇక్కడికి రావాలన్నా మనకి ఇంటర్నేషనల్ గా 198 కంట్రీస్ కాంట్రాక్ట్ అయిన ఒక ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంటది. ఆ ఇంటర్పోల్ కి వీళ్ళు పర్మిషన్ పెట్టుకుని ఆ ఇంటర్పోల్ ఈ కంట్రీకి పర్మిషన్ తీసుకుని అప్పుడే వాళ్ళు ఎంటర్ అయ్యి ఇది చేయగలుగుతారు తప్ప అర్ధరాత్రి ఆడ ఫ్లైట్ ఎక్కి మధ్యలో దిగరు. నేనేమనుకున్నానంటే ఎల్లో మీడియాలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఏమనుకుంటుందంటే వాళ్ళు చెప్పిందే వింటారు, అదే భగవద్గీత అనుకుంటారు. అమెరికా పోలీసులు ఇక్కడ ఫ్లైట్ లో ల్యాండ్ అయ్యి ఇక్కడ గన్నవరంకి వచ్చి ఏపీ పోలీసుల యూనిఫామ్ ఉంటుంది కదా అది వేసుకొని తీసుకెళ్లిపోవచ్చు. అక్కడ నుంచి వచ్చి ఈ యూనిఫామ్ వేసుకుంటే తీసుకెళ్లిపోవచ్చు. ఎల్లో మీడియా చెప్తోంది. నేను కండెమ్ చేస్తున్నా. ఇంటర్నేషనల్ పోలీస్ వాళ్ళు ఎవరు కూడా మన వాళ్ళ పోలీస్ డ్రెస్ లో వేసుకోరు. వాళ్ళ వేసుకుంటే తీసుకుపోవచ్చు కదా. అంటే వాళ్ళకు యూనిఫామే కదా, అక్కడ యూనిఫామ్ వేరే ఇక్కడ యూనిఫామ్ అలా వేసుకోవడానికి ఉండదు సార్. వాళ్ళకి ఇంటర్నేషనల్ లో ఒక కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు డిగ్నిఫైడ్ గా మంచి సూట్ గిట్ వేసుకుని నీట్ గా వచ్చి ఇక్కడ ఎంబసీతో మాట్లాడి ఇక్కడ ఎంబసీతో కలిసి ఇక్కడ మీరు ఇవన్నీ ఏం చెప్తున్నారు? మీరు చెప్పే కండిషన్స్ 2 దేశాల మధ్య దౌత్య ఒప్పందము, ట్రీటీ కండిషన్స్ ఇవి చెప్తున్నారు. అవి లేకుండా ఎలా వస్తుంది? మరి ఎల్లో మీడియా అది చెప్పట్లేదు కదా. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం డైరెక్ట్ గా పోలీసులు గన్నవరంలో దిగి అమెరికా పోలీసులు ఇక్కడ పోలీసులు ఏ యూనిఫామ్ వేసుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళు యూనిఫామ్లు తీసుకొని ఒకవేళ లెంగ్త్ సైజులు అవి ఇవి తేడా ఉన్నా కొంచెం లూజ్గా ఉన్నా అదే ఇన్షర్ట్ చేసుకుని అదే బెల్ట్ వేసుకొని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అదే ఫ్లైట్లో ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు చెప్తున్నది రోజు. ఓహో, అంటే ఇదేదో కొత్తగా ఉందండి. నేను కూడా చదవాలి, మీకు అర్థం అవుతుంది. ఇవన్నీ నాకు కూడా తెలియదు. ఎక్కువ చదువుకొని మీరు ఏదో చెప్తుంటే ప్రజలకి వాళ్ళకి ఒక సెక్షన్ కి మాత్రం అర్థం అవుతుంది. అంటే చదువుకున్న టైంలో ఇండియాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే లాస్ కావచ్చు, ఇంటర్నేషనల్ లాస్ కావచ్చు, దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అదే ఇండియా అయితే ఇప్పుడు నడుస్తుందండి. మరి ఇలాంటి కొత్త యాక్ట్స్ లో కొత్త కాన్స్టిట్యూషన్స్ లేకపోతే కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చారో నాకు తెలియదు. నేను ఒకసారి సెర్చ్ చేస్తాను. ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కంప్యూటర్ ఎవరు కనుక్కున్నారంటే చంద్రబాబు నాయుడు అని రాసేవాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో. ఓ మై గాడ్, ఆయన చెప్తున్నారు కదా నేనే కంప్యూటర్ కనుక్కున్నాను. అదే నిజం అనుకుని ఆయనే అనుకొని అదే ఆన్సర్ ఎగ్జామ్స్ లో రాస్తున్నారు. కాబట్టి ఇది ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఏమొచ్చిందంటే మేబీ అది కూడా చెప్పాలి. తర్వాత చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అక్కడ అదానీ కంపెనీకి సంబంధించి ఏమైనా ఆరోపణలు వస్తే అమెరికాలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెట్టడానికి ఏమైనా చిన్న లింక్ ఉందా? నేను ఇంకోటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఏ కంట్రీలో అయినా అక్కడ ఎస్సీసీ అంటాం, మనం ఇక్కడ సెబీ అంటాం, మీరు రకరకాలుగా కంట్రీస్లలో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంపెనీస్ ఉంటాయి. దానికి త్రూగా తగ్గట్టుగానే కొన్ని ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినవి కొన్ని పాలసీస్ డిజైన్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఈ అదానికి సంబంధించిన మేజర్ ఇష్యూ ఏంటంటే అక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని రూటింగ్ సరిగ్గా లేవు. ఆ రూటింగ్ సరిగ్గా లేవు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని మీద ఒకవేళ ఏదైనా తప్పులు తడకలు ఉంటే ఫైన్ వేస్తారు, దాన్ని రెక్టిఫై చేస్తారు. అది కామన్, అది వాళ్ళకే కాదు, మన ఇండియాలో కూడా ఉంటుంది. ఓకే, మన ఇండియాలో కూడా కంపల్సరీగా రూటింగ్ ఏదైతే అమౌంట్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా జరగకపోయినా ఎక్కడైనా కొన్ని స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అంటారు, దాన్ని మీట్ అయ్యి కరెక్ట్ గా ప్రాసెస్ చేయకపోతే ఫైన్ అనేయడం కామన్. అది ఫైన్ వేసారని చెప్పేసి కంపెనీని ఎత్తేయడమో కాదు, కంపెనీని మూసేయడమో కాదు, కంపెనీని తీసేయడమో కాదు. అలా అనుకుంటే మన ఐటీకి సంబంధించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఎస్టీపీ జోన్లు ఉంటాయి, అవి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అంటారు. ఓకే, ఎస్సీజెడ్ వాట్ ఎవర్, ఇదివరకు ఎస్టీపీస్ అనేవాళ్ళు. వాళ్ళు కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఇక్కడ లాస్ తెలియక కొన్ని తప్పులు తడకలన్నీ జరగడం అనేది కామన్.
ఓకే అలాంటప్పుడు స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఉన్న సిఎస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన లీగల్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే రెక్టిఫై చేసుకుంటారు. ఆ రెక్టిఫై చేసుకునే క్రమంలో ఫైన్ వేయడం అనేది మామూలే. ఇప్పుడు అలాంటి ఫైన్ ఒకటి పడింది అక్కడ. ఓకే ఆ ఫైన్ పడిన దానికి అసలు స్టేట్ గవర్నమెంట్ కి ఏమన్నా సంబంధం ఉందా? నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ ఉంటే పాపం ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఫారెన్కి వెళ్తారా? సింపుల్ లాజిక్ సార్. అంతే. ఆయన ఫారెన్ వెళ్ళాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఫారెన్ వెళ్ళాలంటే కూడా మీరు ముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లేదు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. అవును ఎలా పడితే అలా జనాలకు చెప్పేస్తూ కూర్చుంటే నాకు తెలిసి చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకే వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఒకటి చెప్పింది, ఇండియాలో ఏం జరుగుతుంది ఈ రోజు అంటే డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజన్లో ఉంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అర్థం కాలేకుండా. అందుకే ఇండియా ఇంకా గ్రోయింగ్ కంట్రీ అంటున్నారు. నిజంగా వాళ్ళు ఎప్పుడో గ్రో అయిపోయారు, ఆ టెక్నాలజీని వాడుకోవట్లేదు అని చెప్పేసి అని చెప్పింది ఎప్పుడో. ఎందుకంటే ఎప్పుడో టెక్నాలజీ ఉందని అది వాడుకోలేక మనం ఏం చేస్తున్నాము, మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్. ఇంకా చంద్రబాబు అనే ఆన్సర్ దగ్గర ఆగిపోయామంటే ఇంకా మన నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.